ఓం నమ శివాయ. మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో లక్షలాది భక్తులు శ్రీశైలానికి క్యూ కట్టారు. ఎక్కడ చూసినా భక్తజనం ఆ శివనామ స్మరణంతో శ్రీగిరులు మారుమవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో ప్రభోత్సవం, పాగాలంకరణ, శ్రీ స్వామివారికి మహన్యసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం జరుగును. ఫిబ్రవరి 16వ తేదీన రథోత్సవం, తెప్పోత్సవం. ఇట్లు ఎం శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి, శ్రీశైలం. మనం ప్రస్తుతం ఉచిత క్యూ లైన్లకు సంబంధించినటువంటి దర్శనం కౌంటర్ వద్ద ఉన్నాము. పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నటువంటి భక్తులకి ఉచితంగా దర్శనం చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి నేపథ్యంలో సుమారు 1,50,000 మంది ఈ రోజు దర్శనానికి వస్తారనేసి అంచనా వేశారు అధికారులు. ఆ నేపథ్యంలోనే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనం తాజాగా చూస్తున్నాము. క్యూ లైన్ లో పరిస్థితి ఒకసారి పరిశీలిస్తే చూస్తే ఉదయం 7 గంటల నుంచి కూడా క్యూ లైన్లు కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రి 2 గంటల సమయంలో ఉచిత దర్శనాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది భక్తులు ఉన్నారు. ఏమో ఎన్ని గంటల నుంచి క్యూ లైన్ లో ఉన్నారు? ఎట్లుంది పరిస్థితి? 9 అయింది. ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారు? గద్వాల్. 20 నిమిషాల దర్శనం అయిపోతుందని చెప్తున్నారు అధికారులు. మీరేమంటారు? ఎంతసేపు నుంచి ఉన్నారు? నిన్న మొన్న బాగానే అయింది సార్, ఈ రోజే ఇబ్బంది అవుతుంది. 20 నిమిషాలు రైట్. మనతో మాట్లాడడానికి మరి కొంతమంది భక్తులు ఏమో ఎంతసేపటి నుంచి క్యూ లైన్ లో ఉన్నారు? ఎంతసేపటి నుంచి క్యూ లైన్ లో ఉన్నారు? గంట పైన అయిపోయింది. 20 నిమిషాల్లో దర్శనం అవుతుంది అంటున్నారు. ఏమో తెలియదు. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ సార్. హైదరాబాద్ క్యూ లైన్ ఉన్నారు. ఓ బాగానే గంట 2 గంటల సార్. 20 నిమిషాల్లో దర్శనం అవుతుంది అంటున్నారు అధికారులు. ఏమో భగవాన్ ఇచ్చా, అట్లా సమయం పడుతుంది. 5-6 గంటలు పడుతుంది. ఓకే, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఓం నమ శివ. సూపర్ ఉన్నాయి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? బాగానే సార్. క్యూ లైన్ లో పరిస్థితి ఎలా ఉంది? కొంచెం తొందరగా వదిలి పెడితే బాగుంటదని ఆశిస్తున్నాం. అంటే 20 నిమిషాల్లో గంట లోపల కంప్లీట్ అవుతుంది అంటారు. జరుగుతుంది అలా? ఇప్పటికైతే క్యూ లైన్ నడుస్తుంది. ఎలాంటి పరిస్థితి ఉంది? చాలా రష్ ఉంది మొత్తం. ఎక్కడి నుంచి వచ్చారు? మాది గద్వాల్ డిస్ట్రిక్ట్. గద్వాల్ డిస్ట్రిక్ట్ సార్. ఫుల్ రష్ ఉంది సార్. అవును సార్. ఎంతసేపటి క్యూ లైన్ లో ఉన్నారు? మేము ఇంకా 2 అవుతుంది. మనం చూస్తున్నాము సుమారుగా 2 గంటల నుంచి క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అధికారులు నిన్నటి రోజున ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో నిన్న సుమారుగా 20 నిమిషాల నుంచి గంట లోపు దర్శనాలు కంప్లీట్ అయినటువంటి పరిస్థితి అయితే చూసాం. మనము తాజాగా చూస్తా ఉన్నాం. మనకి క్యూ లైన్ లో నిలబడి ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? బాగుంది సార్, బాగుంది. పొద్దున 9:00 సార్. ఏమో సార్ ఎలా ఉంది పరిస్థితి? చాలా బాగానే ఉంది, కానీ పిల్లలకి ఇబ్బంది సార్. పిల్లలకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? ఏం సార్? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి సార్. దొప్పించుకొని అంతా దొప్పుతున్నారు కదా, ఇరకటంగా ఉంది. పరిస్థితి బాగానే ఉంది. జనాలు ఎక్కువ అయినారు. పరిస్థితి బాగానే ఉంది. జనాలు ఎక్కువ అయినారు. పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. 1 అవర్. మనకు చూస్తున్నాం చాలా మంది మాట్లాడుతున్నారు భక్తులు. ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్. పరిస్థితి సికింద్రాబాద్ చాలా రష్ ఉన్నాడు సార్. కంట్రోల్ అయితే లేదు. ఎవరు పబ్లిక్ మాత్రం కంట్రోల్ అయితే లేదు. గంట లోపు కంప్లీట్ అయితే దర్శనం ఆ దేవుడికే తెలవాలి. 8-10 గంటలు పడుతుందని చెప్తున్నారు దర్శనం. మంచిగా చేస్తాం. అది క్యూ లైన్ కంప్లీట్. దేవస్థానం జర కంట్రోల్ చేస్తే బాగుంటుంది సార్. పోలీసు వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు? దేవస్థానం క్యూ లైన్ జర కరెక్ట్ చేస్తే బాగుంటుంది. దేవస్థానం తప్పు ఇది. చూస్తున్నాము పోలీసులు శ్రమిస్తా ఉన్నారు. క్యూ లైన్ లో కంట్రోల్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. రెండవ రోజు మహాశివరాత్రి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరిగిన నేపథ్యంలో ఏదైతే డిస్టర్బెన్స్ ఏర్పడిందో మొత్తం ఆ నేపథ్యంలో మరి తిరిగి పునరావృతం కాకుండా భక్తులను కంట్రోల్ చేస్తూ ఎప్పటికప్పుడు లోపలికి పంపించి దర్శనం చేసేందుకు, ఉచిత దర్శనం చేసేందుకు క్యూ కట్టినటువంటి పరిస్థితి అయితే చూస్తారా. మనకు బిజినెస్ లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం చంటి పిల్లలను చక్కరెత్తుకొని భుజాలపైన తీసుకొని దర్శనానికి వెళ్తున్నటువంటి పరిస్థితి తాజా కనిపిస్తుంది. ఎలా ఉంది బ్రదర్ ఇక్కడ క్యూ లైన్ లో పరిస్థితి? చాలా ఇబ్బందిగా ఉంది. ఇలాంటిది ఎవరు అంటారు. చాలా రద్దీగా ఉంది. అసలు ఫుల్ ఇది కంట్రోల్ చేయలేకపోతే ఇబ్బందిగా ఉంది సార్. ఇబ్బందిగా ఉంది. చాలా ఇరుకిరుగ్గా తోచుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి క్యూ లైన్ లో కనిపిస్తుంది. భక్తులు కూడా సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. ఎట్లుంది పరిస్థితి? ఏముంది, ఇబ్బంది అయిపోతుంది. చాలా కష్టంగా ఉంది. ఎంతమంది
చాలా కష్టం. మేము 5 వచ్చాం రాజమండ్రి నుంచి. ఏం ఇష్టం లేదు, ఎట్లా పడితే అట్లా తీసుకెళ్తున్నారు. గర్ల్స్ అంటే లేరు, బాయ్స్ అంటే లేరు, చిన్న పిల్లల్ని ఒత్తి పడేస్తున్నారు. అసలు ఇది క్యూ సిస్టమ్ అంటారు, ఏందో డోర్లు పెట్టేసి పక్క దొబ్బుతున్నారు ఊరికే అనవసరంగా. అసలు సిస్టమ్ ఇక్కడ ఏమీ బాగాలేదు. ఎన్ని సంవత్సరాలు అయితేనే ఈ సిస్టమ్ అసలు మార్చలే లేరు. ఫస్ట్ క్యూ లైన్ సెట్ చేయాలి. క్యూ లైన్ సెట్ చేసి తొందర పంపిస్తే బాగుంటుంది. ఇట్లా తోసుకుంటూ వస్తుంటే ఈ రేకులే కింద పడిపోతున్నాయి. ఏం బాగాలేదండి, అసలు సౌకర్యాలు ఏమీ లేవు. ఎండలో ఎండిపోతున్నాం. లేడీస్ కి ఒకలాగా, బాయ్స్ కి ఒకలాగా పెట్టాలి, ఏమీ లేదు. మొత్తం అందరినీ కలిపేసి చేశారు. ఎట్లుంది సార్? ఇట్లా ముసలాళ్ళు ఉంటే దబాయించిపోతారు, ఎట్లా కింది పడిపోతాం. ఎవరు లేపే వాళ్ళు ఉండరు. అంత నిదానం పోతే పిల్లలు ఉండరు, సన్న పిల్లలు ఉండరు. నిదానం చేపియాలి కదా మనకి. ఇట్లా చేసి ఎట్లా సార్? సిస్టమ్ మార్చాలి బ్రో, లేకపోతే అవదు. చూస్తున్నాము, క్యూ లైన్ సిస్టమ్ మార్చాల్సిన పరిస్థితి ఉంది. ఒకవైపు క్యూ లైన్ కిటకిటలాడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చినటువంటి నేపథ్యంలో క్యూ లైన్ లో ప్రశాంతంగా వెళ్లేందుకు అధికారులు ఏర్పాటు చేసినప్పటికీ అయితే ఒక్కసారిగా ఇవాళ మహాశివరాత్రి కావడంతో పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న మొన్న మనం చూసాము, సుమారుగా క్యూ లైన్ లో ఫ్రీగా ఉన్నటువంటి పరిస్థితి 20 నిమిషాల నుంచి గంట లోపు దర్శనాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. మన స్థానికంగా పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎలా కంట్రోల్ చేస్తున్నారో ఒకసారి చూద్దాము. సార్ చెప్పండి, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఒక గంటకి ఎంతమంది భక్తులకు లోపలికి పంపిస్తా ఉన్నారు? గంటకు ఫ్రీగా అయితే 30,000 మంది చేసుకుంటారండి. ప్రశాంతంగా చేసుకుంటున్నారు. అంటే నిన్నటికి వాళ్ళకి ఎలాంటి రష్ ఉంది? ఎక్కువ పెరిగిపోయింది, డబల్ అయింది. భక్తుల నుంచి ఎలాంటి సహకారం ఉంది ఇక్కడ? భక్తులు బాగా సహకరిస్తున్నారు. కాకపోతే కొంచెం ఎక్కువసేపు వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కొంచెం ఓపిక ఉంది. దేవస్థానం బాగానే అరేంజ్మెంట్ చేసింది. లోపల వాటర్, మజ్జిగ బాగానే ఉంది, నో ప్రాబ్లం. కంపార్ట్మెంట్ ఎంత సమయం పడుతుంది సార్ లోపలికి వెళ్ళి వచ్చే పరిస్థితి? ఒక్కో కంపార్ట్మెంట్ ఇంత నిన్నటికి ఈ రోజుకి కొంచెం టైం పెరిగిందండి. ఒక ½ అన్ అవర్ పడుతుంది. మొత్తానికైతే బాగానే ఉంది. ఫ్రీగా ఏర్పాట్లు అన్ని బాగానే ఉంటాయి. పోలీస్ తరఫు ఉదయం నుంచి ఎలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది? సాయంకాలం ఇంకా రష్ పెరుగుతుంది. ఎలాంటి జాగ్రత్తలు? పోలీస్ తరఫున అయితే అన్ని జాగ్రత్తలు తీసుకున్నామండి. ప్రతి ప్లేస్ లో మా డిఐజీ సారు, ఎస్పీ గారు ఎక్కువ మందిని పిలిపించుకొని బందోబస్తు బాగానే చేసుకున్నాం. నో ప్రాబ్లం. ఏ భక్తులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ తరఫున అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం మేము. పోలీస్ శాఖ తరఫున భక్తులకు ఏం విన్నవించాలనుకున్నారు? ఓపిక దర్శనం చేసుకోండి, తొందరపడద్దండి, పరిగెత్తద్దండి క్యూ లైన్ లో అని చెప్తున్నాం. అంతే, అదొక్కటే చెప్తాం మేము. వచ్చేటువంటి భక్తులంతా కూడా చాలా ఓపికతో రావాలి. మల్లన్న దర్శనం కావాలి అంటే కాస్త సహనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్నటికి వాటికి పెద్ద సంఖ్యలో భక్తులు పెరగడంతో కొంత రద్దీ ఏర్పడింది వాస్తవం. అయితే నిన్న 20 నిమిషాలు పట్టినటువంటి దర్శనానికి ఇవాళ మరో గంట పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి పోలీసులు అధికారికంగా చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో శ్రీశైలం మహాక్షేత్రంలో ఉన్నటువంటి అన్ని వీధులన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే శ్రీశైల క్షేత్రంలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంద్రశేఖర్ తో హుసేన్, RTV, శ్రీశైలం నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.